ప్రస్తుత తరుణంలో రాజకీయాలను లాభాపేక్ష వృత్తిగా చేసుకున్న నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్లకు పడగలెత్తున్నారు. అయితే అందుకు భిన్నంగా ఉంది ఓ ఎమ్మెల్యే తీరు. వివరాల్లోకి వెళితే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన ఉదార మనసును చాటుకున్నారు. తన నియోజకవర్గంలోని 1,00,000 మంది రైతులకు 1 బస్తా చొప్పున యూరియాను ఉచితంగా అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 2 కోట్ల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ఇటీవల తన కుమారుడి వివాహం జరిగిందని రిసెప్షన్ రద్దు చేసుకుని ఆ మిగిలిన డబ్బును రైతుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్టు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు, మా కోడలు చేతి మీదుగా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం.